హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన వీడియో కనుక ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు మనకి నోటిఫికేషన్లు అన్నీ వస్తాయన్నమాట. సో మన మధ్య తోటలో వచ్చిన ఆకుకూరతో నేను ఎలా పచ్చడి చేశానో ఇప్పుడు చూపిస్తాను. చూసి తెలుసుకోండి. మన మిద్దె తోటలో వచ్చిన చుక్కకూర అనమాట. చుక్కకూర పచ్చడి ఎలా చేస్తారు అనుకుంటున్నారు కదా. పచ్చడి అంటే నేను ఎలా చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో నేనైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయను ఫ్రెండ్స్. ఇందులో చాలా తక్కువ వేస్తాను అనమాట ఇంగ్రీడియంట్స్. సో చూసారా, అంతే అంతే. ఇందులో జీలకర్ర, ఆవాలు ఇవి వేస్తాను అనమాట. ఓకే, ఎలా చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే, సింపుల్గా ఉంటుంది. సో ఇది మనకి మన మిద్దె తోటలో వచ్చింది, చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి దీన్ని అంటే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. క్లీన్ చేయడం అంటే వాటర్ వాష్ చేయాలంతే. సో దీన్ని సపరేట్ చేసి చాలా ఇదిగా చాలా వేస్టేజ్ వస్తుంది కదా, అదంతా మనకి ఇందులో రాదనమాట. మన మిద్దె తోట కూర కాబట్టి చాలా ఫ్రెష్గా, చాలా క్లీన్గా, చాలా నీట్గా ఉంటుంది. ఓన్లీ కట్ చేసేసి వాష్ చేసుకుంటే చాలన్నమాట. ఓకే, సో అది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయాలి అనేది. ఈ కూర ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే తొందరగా వేగిపోతుంది, కానీ చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత క్లీన్ చేసుకున్నాం. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి క్లీన్గా వాష్ చేసేద్దాము. ఓకే, ఇంకా వాటర్ ఫుల్గా పోసి క్లీన్గా వాష్ చేసుకుందాము. సో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఏమి ఉండదు ఇందులో, ఎందుకంటే మనం చాలా నీట్గానే ఉంటుంది కాబట్టి, మనం పండించుకునే ఆకుకూర కాబట్టి నీట్గానే ఉంటుంది. బయట తీసేదైతే చాలా చెత్తగా ఉంటుంది. సో ఇదైతే చాలా నీట్గా ఉంటుంది కాబట్టి, సో ఇలా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకుంటే అందులో మట్టి ఏదైనా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా కిందికి పైకి వేసి వాష్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే ఈ ఆకుకూర చాలా ఇదిగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఎక్కువ ఇలా లేకుండా ఇలా కడిగేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ఇలా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసి ఫస్ట్ మనము కొద్దిగా ఈ శనక్కాయ పప్పులు వేయించుకున్నాము, ఎందుకంటే ఇది ఫ్రై అయితే చాలా తక్కువ అవుతుంది. సో ఇవి చాలన్నమాట, ఇవి వేయించుకున్నాం ఫస్ట్ మనం. ఓకే ఫ్రెండ్స్, సో స్టవ్ ఆన్ చేసి ఇవి వేయించేసుకుందాం. ఓకే, సో ఇవి ఏగిపోయాయి, ఇవి మనం పక్కకు తీసేసుకుందాము. ఓకే, సో అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. సో చాలు, ఇదే సరిపోతుంది. అందులో ఆవాలు కొద్దిగా ఎక్కువ వేసాను ఫ్రెండ్స్ నేను ఆవాలు, ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసామనుకోండి ఆ టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఆవాలు ఎక్కువ వేస్తాను. ఓకే, సో ఇందులోనే కొద్దిగా సౌండ్ వస్తుంది. సో ఇందులోనే మనం ఏం చేయాలంటే కొద్దిగా జీలకర్ర, ఓకే, అది కొద్దిగా చిటపట అనేటప్పుడు ఏం చేయాలి తెలుసా, కొద్దిగా వెల్లుల్లి, మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఆ వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేయాలి. బాగా వేగనియాలి ఇది. ఓకే, సో ఇవి బాగా వేగిన తర్వాత అందులో ఆనియన్స్ వేద్దాం. ఇది కొంచెం సిమ్లో పెట్టి బాగా వేగనిద్దాం. ఓకే, కారం అయితే కొద్దిగా ఎక్కువ వేయాలి, ఎందుకంటే ఇది ఆ కూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేయాలి.
సో అందుకే పచ్చిమిర్చి ఇన్ని వేసాను. సో ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలు వేస్తేనే చాలు, చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు. వేసేద్దాం. ఇది బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేందుకు వేగాలి. సో సిమ్లో పెట్టేసి పప్పులు ఉన్నాయి కదా, ఇది కొద్దిగా చేసుకున్నాం, పొడి చేసుకునేద్దాం. ఓకే, సో వేగుతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం. కావాలి అంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసాం. ఇంకా కొద్దిగా వేగాలి ఫ్రెండ్స్. సో ఇలా అయితే వేగిందనమాట. ఇలా చాలు నాకు తెలిసి. సో ఇప్పుడు మనము ఆకుకూర వేసేద్దాం. కొద్దిసేపు వేగనిద్దాం. ఓకే, చూసారా ఎంత ఆకుకూర వేసాను కదా, ఎంత అయిపోయింది చూసారా. అందుకే నేను 2 ఆనియన్స్ వేసాను అనమాట. అందుకే అది కొంచెం మనం బాగుంటుంది అనమాట. ఆనియన్స్ ముక్కలు అక్కడక్కడ ఫుల్గా తగిలినాయంటే బాగుంటుంది అనమాట. చూసారా, ఆనియన్ ముక్కలే బాగా తగులుతుంది ఉన్నాయన్నమాట. సో ఇది కొంచెం బాగా ఇంకా కొద్దిగా వేగాలన్నమాట. వేగేసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కొట్టి పెట్టుకున్న పప్పుల పొడి వేసేస్తే మన పచ్చడి రెడీ. సో ఇది వేడి వేడి అన్నంకి కానీ లేదంటే చపాతీకి కానీ తింటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో చూసుకొని, ఉప్పు చాలకపోతే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, అంతే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ పొడి వేసేద్దాం మనం ఇందులో. బాగా అయిపోయింది, చాలు. సో ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం కొట్టి పెట్టుకున్నాం కదా, ఇది వేసేద్దాం. సో అందుకే నేను కొద్దిగానే వేసాను అనమాట. ఎందుకంటే ఎలాగో అయినా కొద్దిగానే, మనం కూరాకు ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు, మనకు తక్కువ ఉంది కదా మన తోటలో. సో కాబట్టి కొద్దిగానే పప్పులు వేయించుకున్నాను. సో మోస్ట్లీ నేను పొడి వేయించి పెట్టుకునేస్తాను, కానీ అయిపోయిందనేసి ఇప్పుడు వేయించుకున్నాను అనమాట. మనం ఆల్రెడీ పెట్టుకుంటారు కదా, సో 1 స్పూన్ వేస్తే చాలు, ఎక్కువ వేసినా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదిగోండి, వేడి వేడి చుక్క కూర చట్నీ రెడీ అయిపోయింది. ఓకే, చూసారా, రెడీ అయిపోయింది, అంతే. నచ్చింది అనుకుంటున్నాను చేసింది. సో ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే.